హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సో మన లాస్ట్ క్లాస్లో టాస్క్ ఇచ్చాను. ఆ టాస్క్ అయితే క్లాస్ అయిపోయిన తర్వాత అయితే చూపించండి. nav బార్ని మెనూస్ అండ్ అరేస్ వాల్యూస్ని సెట్ చేయడం. ఓకే, సో ఇవాళ క్లాస్ వచ్చేసి ఫంక్షన్స్ అండ్ స్కోప్స్ అనమాట. ఫంక్షన్స్ అండ్ స్కోప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుంటాం అండ్ డిఫరెంట్ వేస్లో ఎలా యూజ్ చేస్తాం అనేసి కూడా నేర్చుకుంటాం. సో ఫస్ట్ పాయింట్ చూడండి, ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అనమాట. అంటే ఫంక్షన్ని ఎలా డిక్లేర్ చేస్తాము, ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాము అనేసి మీనింగ్ అనమాట. సో మనం క్లాస్ నెంబర్ 7 ఆల్రెడీ మనం బేసిక్ ఫంక్షన్స్ గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఫంక్షన్ని ఎలా డిక్లేర్ చేస్తాం? నాకు అర్థం కాదు. ఫంక్షన్ టైపా? ఫంక్షన్ ఏం స్టై అనేది ఏంది? స్టైలా? ఎవరు పడి చెప్పేది? ఫంక్షన్ స్టైల్ ఏంటి? ఏం బా కార్తికేయ, ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేస్తాం మనం అసలు? స్టై ఏంటి అసలు? ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ అనే కీవర్డ్తో మనం డిక్లేర్ చేస్తాం. ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేస్తాం. స్టై అనేది ఏంటి కార్తికేయ? ఫంక్షన్స్. సో ఎప్పుడైనా సరే ఫంక్షన్ మనం డిక్లేర్ చేయాలంటే ఫంక్షన్ కీవర్డ్ అండ్ ఫాలోడ్ బై ద ఫంక్షన్ నేమ్ అండ్ బ్రాకెట్స్. ఓకే, సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి నేను ఫన్ అంటున్నా. ఈ ఫంక్షన్ నేమ్ మనం రాయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి జావాస్క్రిప్ట్ కీవర్డ్స్ అయి ఉండకూడదు అనమాట. ఫంక్షన్ నేమ్స్ ఎప్పుడైనా సరే జావాస్క్రిప్ట్ కీవర్డ్స్ అయి ఉండకూడదు. ఫంక్షన్ నేమ్ నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు మనకి. సో ఇలాంటి రూల్స్ అన్నీ ఉంటాయి మనకి. ఎలాగైతే వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి రూల్స్ ఉంటాయో ఫంక్షన్ కూడా సేమ్ రూల్సే ఉంటాయి. మ్యాక్సిమం సేమ్ రూల్సే ఉంటాయి అనమాట మనకి. ఓకే, నో ఇక్కడ మనకి ఏం రాస్తాం అంటే స్టేట్మెంట్స్ రాస్తాం. స్టేట్మెంట్స్ అది ఏదైనా అవ్వచ్చు. ఏదైనా సరే ఒక టాస్క్ చేయాలనుకుంటే ఆ టాస్క్ తగ్గట్టుగా ఇక్కడ స్టేట్మెంట్స్ రాసుకుంటాం. ఓకే, సో నా ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏమంటారు అంటే కాల్డ్ ఫంక్షన్ అంటాము. ఈ ఫంక్షన్ని కాల్డ్ ఫంక్షన్ అంటాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ మనకు డైరెక్ట్గా స్క్రిప్ట్తో పాటు లోడ్ అవుతుందా? స్క్రిప్ట్తో పాటు లోడ్ అవుతుంది ఇక్కడ. సో నేను ఇక్కడ అలర్ట్ ఇస్తాను, అలర్ట్ వెల్కమ్ అనేసి ఇస్తున్నా. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది మన ఫంక్షన్. నేను ఓపెన్ చేయగానే నాకు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందా? అవదా? ఎందుకు అవ్వదు? ఎప్పుడు కాల్ చేయలేదన్నమాట. ఇక్కడ ఎప్పుడైనా సరే ఫంక్షన్ని మనం డిక్లేర్ చేసిన తర్వాత దానికి కంపల్సరీ ఆ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్తో మనకు కాల్ చేయాలి. కాల్ చేస్తేనే మనకి ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ కాలింగ్ ఎలా చేస్తాం? సారీ, ఫంక్షన్ నేమ్తో కాల్ చేస్తాం. ఇక్కడ ఫన్ అనేసి ఉంది కాబట్టి స్క్రిప్ట్తో పాటు లోడ్ అవ్వాలి. ఇది స్క్రిప్ట్తో పాటు లోడ్ అవ్వాలంటే ఈ ఫన్ని మనం ఇక్కడే రాసుకోవాలి మనం. సో నౌ అవుట్పుట్ చూస్తున్నా, ఫస్ట్ కాల్ చేయకముందు అవుట్పుట్ చూస్తున్నా, మనకు అసలు ఎగ్జిక్యూట్ అవుతుందో లేదు చూడండి. మనకి ఎగ్జిక్యూట్ అవ్వలేదు. నౌ ఇప్పుడు నేనేం చేస్తున్నా, దీనికి కాల్ చేస్తున్నా. దీన్ని ఎక్కడ కాల్ చేస్తున్నా అంటే ఆఫ్టర్ ఫంక్షన్లో మీరు కాల్ చేయాలి. ఎప్పుడైనా సరే బిఫోర్ ఫంక్షన్ని మనకి రాయకూడదు, ఇలా రాయకూడదు మనం. ఇది రాంగ్ అయిపోద్ది. హోయిస్టింగ్ ప్రాసెస్ టైప్ అయిపోద్ది. హోయిస్టింగ్ అంటే ఫంక్షన్ని మనం కాల్ చేస్తున్నాం, అంటే ఫంక్షన్ యూజ్ చేసుకుంటున్నాం, తర్వాత డిక్లేర్ చేస్తున్నాం, అలా అయిపోద్ది. ఎప్పుడైనా సరే మనకు ఫంక్షన్ని డిక్లేర్ చేసుకున్న తర్వాత, అంటే ఫంక్షన్ని మనం కాల్ చేసిన తర్వాత మళ్ళీ కాలింగ్ చేయాలి. దీన్ని ఏమంటారంటే కాలింగ్ ఫంక్షన్ అంటాం. కాలింగ్ ఫంక్షన్. ఓకే, నా సీస్ అవుట్పుట్ చూడండి, వెల్కమ్ అనేసి వచ్చింది. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్?
ఇది ఆల్రెడీ మనం బేసిక్గా నేర్చుకునేటి అనమాట. సో వీటిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఎప్పుడైనా సరే ఫంక్షన్ డిక్లేర్ చేసి కంపల్సరీ దాన్ని కాల్ చేయాలి. కాల్ చేస్తేనే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. నాట్ ఓన్లీ ఇన్ దిస్ జావా స్క్రిప్ట్, ఎక్కడైనా సరే మనకు ఫంక్షన్స్ గురించి ఇంతే అనమాట. ఎక్కడైనా సరే ఫంక్షన్స్ని మనం కాల్ చేస్తే, అంటే ఫంక్షన్ని మనం డిక్లేర్ చేస్తే దాన్ని కంపల్సరీ కాలింగ్ చేయాలి. కాలింగ్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సేమ్ అనమాట మనకి. నౌ నెక్స్ట్ మనకు ఇక్కడ ఫంక్షన్స్ గురించి నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. సో ఫంక్షన్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. ఫంక్షన్ టైప్స్, సో టైప్స్ ఆఫ్ ఫంక్షన్. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట మనకి. సో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో ఫస్ట్ది మనకి ఏమొస్తుందంటే నేమ్డ్ ఫంక్షన్. నేమ్డ్ ఫంక్షన్, కొన్ని స్పెల్లింగ్స్ మిస్టేక్ అవ్వచ్చు, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. అనానమస్ ఫంక్షన్. అనానమస్ ఫంక్షన్, అనానమస్ ఫంక్షన్. సో థర్డ్ మనకు యారో ఫంక్షన్. యారో ఫంక్షన్. నెక్స్ట్ మనకు ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్. ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటాం దీన్ని. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్. హైయర్ ఆర్డర్ ఫంక్షన్. ఈ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్లో మనకి నార్మల్గా ఫర్ ఈచ్లో కానీ మ్యాప్ మెథడ్లో కానీ ఫిల్టర్ మెథడ్ కానీ ఇలాంటి వాటిల్లో మనకు హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ మనం యూస్ చేస్తాం. సో ఇవన్నీ మనకు కమింగ్లో అరేస్ ఇటరేషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. దాంట్లో మనకు ఈ హైయర్ ఆర్డర్ కాన్సెప్ట్స్ మనకు కవర్ అవుతుంది. అదేవిధంగా ఈ కాల్ బ్యాక్స్ కూడా అంతే. ఈ కాల్ బ్యాక్స్ ఏంటంటే ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు దాంట్లో కాల్ బ్యాక్ ఫంక్షన్ మనం రాస్తాం. సో వాటి గురించి తెలుసుకుంటాం అక్కడ. ఓకే, నౌ ఇప్పుడు ఈ క్లాస్లో వచ్చేసి ఇవన్నీ ఫంక్షన్స్ అన్నీ మనకు ఇవన్నీ వచ్చేసి మనకు విత్ పారామీటర్స్, విత్ ఆర్గ్యుమెంట్స్, విత్ రిటర్న్ వాల్యూ, ఈ మూడింటిని బేస్ చేసుకొని మనం రాస్తాము. పారామీటర్స్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, రిటర్న్ వాల్యూ అంటే ఏంటి, ఇవన్నిటిని ఎలా యూజ్ చేస్తామని చూస్తాం. నెక్స్ట్ అదేవిధంగా గ్లోబల్ స్కోప్, లోకల్ స్కోప్, బ్లాక్ స్కోప్. ఆల్రెడీ బ్లాక్ స్కోప్ గురించి మనం చూసాం. బ్లాకింగ్ అనమాట, అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చేసుకొని దాన్ని రాసేదాన్ని బ్లాక్ స్కోప్ అంటాం. సో ఈ లోకల్ స్కోప్నే ఫంక్షనల్ స్కోప్ కూడా అంటాం. ఫంక్షనల్ స్కోప్ కూడా అంటాం. గ్లోబల్ స్కోప్, లోకల్ స్కోప్ ఆర్ ఫంక్షనల్ స్కోప్ అంటే క్లోజర్స్. ఓకే, ఇవన్నీ తర్వాత చూద్దాం మనకి. సో క్లోజర్స్ సపరేట్గా చూద్దాం మనకి. ఇవన్నీ అయిన తర్వాత క్లోజర్స్ గురించి చూద్దాం. సో ఇవాళ క్లాస్లో ఇవన్నీ కవర్ చేసుకుంటాం మనం. కాల్ బ్యాక్ ఫంక్షన్ వచ్చేసి మనకు ఆల్రెడీ ఈ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్లో మన కాల్ బ్యాక్ ఫంక్షన్ గురించి ఒక సపరేట్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటే ఏంటి, క్లోజర్స్ అంటే ఏంటి, కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఉండేటి అనమాట మనకి. సో నెక్స్ట్ పారామీటర్ వర్సెస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ. ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకునేది ఫంక్షన్ విత్ పారామీటర్స్. ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ. నెక్స్ట్ దీనికి రివర్స్లో ఉంటాయి చాలా. సో మొత్తం ఇవే మనకి. సో ఫస్ట్ మనకి ఫంక్షన్, ఇక్కడ నేను అన్ని రాయేసి. సో 4 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఫస్ట్ది ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్, ఫంక్షన్ వితౌట్ రిటర్న్ వాల్యూ. ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్, వితౌట్ రిటర్న్ వాల్యూ. నెక్స్ట్ ఫంక్షన్ విత్ పారామీటర్స్, వితౌట్ రిటర్న్ వాల్యూ. విత్ పారామీటర్స్, వితౌట్ రిటర్న్ వాల్యూ. నెక్స్ట్ది ఫంక్షన్ విత్ పారామీటర్స్, విత్ రిటర్న్ వాల్యూ. ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్, విత్ రిటర్న్ వాల్యూ. ఓకే, see function without parameters without return value, function with parameters without return value, function with parameters with return value, function without parameters with return value. ఓకే, ఈ 4 టైప్స్లో మనం చూస్తాం. ఫస్ట్ 1 by 1 చూద్దాం. ఫంక్షన్స్ని ఎలా డిక్లేర్ చేస్తామని చూద్దాం. తర్వాత వీటిని అప్లై చేద్దాం. మళ్ళీ తర్వాత స్కోప్స్ అంటే ఏంటి చూద్దాం. సో ఫస్ట్ ఫంక్షన్ ఇది. ఫంక్షన్ ఏంటంటే ఇది నేమ్డ్ ఫంక్షన్ అంటాం దీన్ని. నేమ్డ్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఫాలోడ్ బై ద నేమ్ ఇస్తున్నాము. ఫంక్షన్ ఫాలోడ్ బై ద నేమ్ ఇస్తున్నాం.
దీన్నే ఫంక్షన్ నేమ్ అంటాం, దీన్నే నేమ్డ్ ఫంక్షన్ అంటాము. సో ఫస్ట్ వన్ మనకి నేమ్డ్ ఫంక్షన్ అయిపోయింది. సో ఆ నేమ్డ్ ఫంక్షన్ మనం రాసేటప్పుడు ఏం చేద్దామంటే సపరేట్గా మనం రాద్దాం. ఏదైనా సరే అడిషన్ ఫంక్షన్ రాయాలనుకుంటున్నాం, ఏదైనా సరే 2 వాల్యూస్ని మనం ఇవ్వాలి, ఆ 2 వాల్యూస్ యొక్క అడిషన్ నేను చూడాలనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ మనకు ఫంక్షన్ నేమ్ వచ్చేసి యాడ్ అంటున్నా బ్రాకెట్స్. దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ అంటాం, ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్. అండ్ అదేవిధంగా ఈ ఫంక్షన్ లోపల మనం రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే దాన్ని విత్ రిటర్న్ వాల్యూ అంటాం. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ చేస్తున్నాము, ఫస్ట్ వన్ చేస్తున్నాము ఇక్కడ. ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ అంటే ఏ పారామీటర్ నేను రిసీవ్ చేసుకోవట్లేదు, ఏ పారామీటర్ నేను పాస్ చేయట్లేదు ఫంక్షన్ లోపల, దీన్ని మనకు ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ అంటాం. అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూ, ఇక్కడ ఏం నేను రిటర్న్ చేయట్లేదు, డైరెక్ట్గా నేను ఇక్కడే డిక్లేర్ చేస్తున్నా. లెట్ ఏ ఈక్వల్ టు 20 ఆర్ 30 అంటున్నా, కామా బి ఈక్వల్ టు 70 అంటున్నా. ఈ వాల్యూస్ యొక్క అడిషన్ చేయాలనుకుంటున్నా, అడిషన్ కన్సోల్లో చూసుకోవాలన్నా ఏదైనా వేరియబుల్ స్టోర్ చేయాలన్నా ఇప్పుడు సీలెక్ట్ చేయాలనుకోండి, లెట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటాం. అదేవిధంగా సి వాల్యూ నేను చూసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ కన్సోల్లో కానీ .inner.htmlలో కానీ లేదనుకుంటే document.writeలో కానీ ఎక్కడైనా మీరు ప్రింట్ చేసుకోవచ్చు, అలర్ట్లో కానీ ఇట్లాగా నా సిరీస్. ఇప్పుడు 2 వాల్యూస్ ఇస్తున్నాం, ఏ ఈక్వల్ 30 బి ఈక్వల్ టు 70. ఆ 2 వాల్యూస్ అడిషన్ వచ్చేసి సీలెక్ట్ స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే డిక్లేర్ చేసామనుకోండి, సీన్ ఇక్కడే డిక్లేర్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ కాల్ చేసే అవసరం లేదు, ఇక్కడ డిక్లేర్ చేస్తే ఇక్కడ మళ్ళీ లెట్ అని రాసే అవసరం లేదు, డైరెక్ట్గా మనము డిక్లేర్ చేసుకోవచ్చు ఇలాగా. ఆల్రెడీ మనం లెట్ గురించి డిస్కస్ చేసాం, లెట్తో మనం ఏదైనా సరే వేరియబుల్ డిక్లేర్ చేస్తే మళ్ళీ లెట్తో సేమ్ వేరియబుల్ నేమ్ని డిక్లేర్ చేయకూడదు, రూల్స్ అనమాట అవి. ఓకే, నౌ ఇప్పుడు వీటి యొక్క అవుట్పుట్ మనకు వస్తుందా? అవుట్పుట్ ఏమొస్తుంది? అర్థం కాలేదు. అవుట్పుట్ ఏమొస్తుంది? console.log(c) అన్నాను, అవుట్పుట్ వస్తుందా రాదా, లేకపోతే ఎంత వస్తుంది? వస్తే 100 వస్తుంది. ఇందాకే మనం చెప్పాం, ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ని మనం కాలింగ్ చేస్తే దానికి దానికి కాలింగ్ చేయాలని. ఇక్కడ ఏం నేను కాల్ చేశానా? కాల్ చేయకుండా అవుట్పుట్ ఎలా వస్తుంది? ఇంటర్వ్యూ పాయింట్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతారు, అవుట్పుట్ ఏమొస్తుంది అనేసి. సో డైరెక్ట్గా చెప్పాలి, దాన్ని కాలింగ్ చేయలేదు, కాలింగ్ చేస్తే రిజల్ట్ వస్తుంది, కాలింగ్ చేయకపోతే రిజల్ట్ ఎలా వస్తుంది? సో కంపల్సరీ దాన్ని కాలింగ్ చేస్తే రిజల్ట్ వస్తుంది, లేకపోతే మనకు రిజల్ట్ ఏం రాదు. ఓకే, సో నా ఇప్పుడు యాడ్ అనే మెథడ్ నేను కాల్ చేస్తున్నాను, నా సీస్ అవుట్పుట్. సో ఇక్కడ నేను కామెంట్ పెట్టేస్తాను, ఇది మనకు ఈ ఫంక్షన్ డిక్లరేషన్ కాబట్టి మనకి. సో నా refresh, now sees, right click, inspect, console, now sees 100. okay, 100 clear? ఏం డౌట్ ఇక్కడ? సో సిలో 100 వచ్చింది మనకు. అంతగా కావాలంటే మీరు ఇక్కడ స్ట్రింగ్ రాస్తున్నా, ఇక్కడ కంకాటినేషన్ చేస్తున్నా, ద రిజల్ట్ ఆఫ్ A plus B is. ఇప్పుడు ఎంత వస్తుంది? నేను అవుట్పుట్ ఏమొస్తుంది అంటున్నా, ద రిజల్ట్ ఆఫ్ A plus B ఏమొస్తుంది? ద రిజల్ట్ ఆఫ్ A plus B 100 వస్తుంది. సో ద రిజల్ట్ ఆఫ్ A plus B is 100. Clear? Now see this. The result of A plus B is కొద్దిగా మీట్లో పెట్టండి, నాకు కార్తికేయ రీసౌండ్ వస్తుంది. ఓకే, ద రిజల్ట్ ఆఫ్ A plus B is 100. క్లియరా? అదేవిధంగా ఇక్కడ మనకు A plus B అని రాసింటే అప్పుడు ద రిజల్ట్ ఆఫ్ A plus B is 30, 70 అనేసి వచ్చేది అనమాట. సో వాటి గురించి అయితే గుర్తుపెట్టుకోవాలి మీరు. క్లియర్ దిస్? దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ.
ఇక్కడ ఏం రిటర్న్ చేయట్లేదు, నేను డైరెక్ట్గా ఇక్కడే నేను ప్రింట్ చేసుకుంటున్నా. రిటర్న్ చేశాము అంటే అవుట్ సైడ్లో ఎక్కడైనా సరే మనం స్టోర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏమంటారు అంటే నేమ్డ్ ఫంక్షన్ అంటాము. సో ఫస్ట్ మనకు ఫంక్షన్స్ గురించి మనం చూద్దాం, మళ్ళీ తర్వాత వీటి గురించి చూద్దాం. సో వీటి గురించి ఎగ్జాంపుల్ ఇదే అనమాట మనకు, దీన్ని నేమ్డ్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ యాడ్ అనేసి మనం ఎన్నిసార్లు కాల్ చేసినా సేమ్ రిజల్ట్ వస్తుందా, డిఫరెంట్ రిజల్ట్ వస్తుందా? ఎన్నిసార్లు మనం కాల్ చేసినా మనకి ఏమవుతుంది అంటే యాడ్ అనేదాన్ని మనం ఎన్నిసార్లు మనం కాల్ చేసినా సేమ్ రిజల్టే వస్తుంది. సో ఫంక్షన్స్ వల్ల యూజ్ ఏంది అంటే వన్ టైం మనం రాస్తాం, మెనీ టైమ్స్ మనం యూజ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ కోడ్ అనేది సేమ్, ఈ కోడ్ అనేది మనం ఎన్నిసార్లు కాల్ చేసినా సేమ్ రిజల్టే వస్తుంది మనకు. ఓకే, సో డిఫరెంట్ రిజల్ట్ కావాలనుకుంటే ఇక్కడ వాల్యూస్ మారిస్తే అప్పుడు డిఫరెంట్ రిజల్ట్ వస్తుంది. అప్పుడు మనకి ఏంటంటే ఫంక్షన్ విత్ పారామీటర్స్తో మనం నేర్చుకుంటాం, అది నెక్స్ట్ టాపిక్లో మనం చూస్తాం. ఓకే, ఇప్పుడు ఎన్నిసార్లు కాల్ చేసినా మనకు అన్నిసార్లు మనకు కాల్ అవుతూనే ఉంటుంది. చూడండి, ఎన్నిసార్లు 4 టైమ్స్ కాల్ చేస్తే 4 టైమ్స్ వస్తుంది, 100 టైమ్స్ కాల్ చేస్తే 100 టైమ్స్ మనకు వస్తుంది, సేమ్ రిజల్ట్ అనేది మనకు వస్తుంది. క్లియర్? దీన్ని నేమ్డ్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ అనానమస్ ఫంక్షన్. అనానమస్ ఫంక్షన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే దెర్ ఈజ్ నో నేమ్ అనమాట. దెర్ ఈజ్ నో నేమ్, ఫంక్షన్ కంటూ నేమ్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ మనకు ఫంక్షన్ నేమ్ అని రాస్తున్నాం, ఇలా ఫంక్షన్ నేమ్ అనేసి రాయం, ఓన్లీ ఫంక్షన్ ఎక్స్ప్రెషనే రాస్తాము. ఫంక్షన్ ఇట్స్ ఏ ఎక్స్ప్రెషన్ బ్రాకెట్స్ అండ్ లైక్ దిస్, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ లైక్ దిస్. ఇక్కడ మనకు ఇవే రాస్తున్నాం, ఇదే వాల్యూస్ రాద్దాం అనుకుంటున్నాం. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మల్టిప్లికేషన్ చేద్దాం. మనం మల్టిప్లికేషన్ చేద్దాం. a = 30, b = 70, c ఇక్కడ మనకు ఇంటూ అని రాస్తున్నాం. ద రిజల్ట్ ఆఫ్ a ఇంటూ b. బట్ ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఈ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి, ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి. ఇదంతా ఫంక్షన్, ఈ ఫంక్షన్ మొత్తం ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి. దానికోసం నేను లెట్ మల్ మల్ మీన్స్ మల్టిప్లికేషన్ అంటున్నాను. లెట్ మల్ ఫంక్షన్. క్లియర్? ఇప్పుడు మనం మల్ అనేది ఇప్పుడు వేరియబుల్, బట్ ఆ వేరియబుల్లో మనకు ఫంక్షన్ అసైన్ చేస్తున్నాం కాబట్టి మల్ అనేది ఒక ఫంక్షన్ అవుతుంది. ఓకే, మల్ అనేది మనకు ఒక ఫంక్షన్ అవుతుంది. మనకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇలా రాసినప్పుడు మనకు ఒక వేరియబుల్ అనేది మనకు ఫంక్షన్ అసైన్ చేసినప్పుడు ఈ మల్ అనేది ఫంక్షన్ అయిపోద్ది. అప్పుడు ఈ మల్టిప్లికేషన్ మనం కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తాం? మల్ అనేది వేరియబుల్, ఇట్స్ ఏ బ్రాకెట్స్. దీన్ని అనానమస్ ఫంక్షన్ అంటాం. అనానమస్ ఫంక్షన్ అంటే దేర్ ఈజ్ నో నేమ్, ఓన్లీ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ మాత్రమే ఉంటుంది. బట్ ఆ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాం. ఆ వేరియబుల్ అంటే ఆ ఫంక్షన్ని మనం కాల్ చేయాలంటే ఫంక్షన్నే అంటే ఆ వేరియబుల్నే ఫంక్షన్ లాగా మనం కాల్ చేయాలి. క్లియర్? అర్థమైందా? నౌ సీ దిస్ అవుట్పుట్. ద రిజల్ట్ ఆఫ్ a ఇంటూ b ఈజ్ 2100. ఓకే, క్లియర్ దిస్? నెక్స్ట్ అదేవిధంగా ఇది ఎన్నిసార్లు మనం కాల్ చేసినా అన్నిసార్లు సేమ్ రిజల్టే వస్తుంది మనకు. ఇది కూడా సేమ్ రిజల్టే, ఎన్నిసార్లు కాల్ చేసినా సేమ్ రిజల్టే వస్తుంది. క్లియర్? ఏమైనా డౌట్? దీన్ని అనానమస్ ఫంక్షన్ అంటాం. అనానమస్ ఫంక్షన్ అంటే ఏదైనా సరే ఒక వేరియబుల్ తీసుకుంటాం, ఆ వేరియబుల్ నుంచి ఇలా తీసుకుంటాం, దీన్ని అనానమస్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ యారో ఫంక్షన్. సేమ్ ఇదే దాన్నే మనకు యారో ఫంక్షన్గా కన్వర్ట్ చేస్తాం. ఒక వేరియబుల్ లాగే తీసుకుంటాం, దాన్నే మనము యారో ఫంక్షన్గా కన్వర్ట్ చేస్తాం. యారో ఫంక్షన్ మనం ఏం చేద్దాం అంటే డివిజన్ చేసుకుందాం. మనం ఏదైనా సరే ఇంకో ఫంక్షన్ నేను తీసుకుంటాం, డివిజన్ చేద్దాం. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా మనకు ఒక వేరియబుల్ నేమే తీసుకోవాలి. లెట్ div ఈక్వల్ టు. సో ఫంక్షన్ అనే కీవర్డ్ ఉండదు మనకి, మనకు ఉండదు. ఇక్కడ ఫంక్షన్ లాగా బ్రాకెట్స్ ఉంటుంది, ఇట్స్ ఏ యారో ఉంటుంది. దీన్నే యారో ఫంక్షన్ అంటాం. ఒక వేరియబుల్కి మనం ఇలా యారో ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్, ఇది ఫంక్షన్ సింబల్ అండ్ యారో
యారో ఇస్తున్నాం కాబట్టి ఇట్స్ ఏ బ్రాకెట్, ఇట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇదంతా కోడ్ అనమాట, స్టేట్మెంట్స్ రాయాలి, స్టేట్మెంట్స్. ఓకే, నా ఇక్కడ మనకి మళ్ళీ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. లెట్ ఏ ఈక్వల్ టు 60, బి ఈక్వల్ టు 30. నెక్స్ట్ సి. నౌ సి ఈక్వల్ టు ఏ బై బి. ఇక్కడ మనకి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇట్స్ ఏ సి. క్లియర్? ఇప్పుడు మనకి దీన్ని కాల్ చేయాలంటే డివ్ నేమ్తో మనకు కాల్ చేస్తాం. డివ్ ఇది ఒక ఫంక్షన్ కాబట్టి ఇట్స్ ఇలా కాల్ చేస్తాం. దీన్ని యారో ఫంక్షన్ అంటాము. యారో ఫంక్షన్ డివ్. నా సిఎస్ అవుట్పుట్ చూడండి, ఇట్స్ ఏ 2, రిజల్ట్ ఇస్ 2. మనం ఎన్నిసార్లు కాల్ చేసినా మనకు సేమ్ రిజల్ట్ ఉంటుంది. ఎన్నిసార్లు కాల్ చేసినా సేమ్ రిజల్ట్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే యారో ఫంక్షన్ అంటాం. సో ఒక వేరియబుల్కి యారో యాడ్ చేస్తున్నాం, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ లూప్లో ఎలాగైతే రాస్తామో సేమ్ అదే విధంగా రాస్తాం ఇక్కడ. క్లియర్? ఏమైనా డౌట్? దీన్ని యారో ఫంక్షన్. నెక్స్ట్ ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే దీనికంటూ కాలింగ్ ఫంక్షన్ ఉండదు. ఆటోమేటిక్గా అదే లోడ్ చేసుకుంటుంది, అదే లోడ్ చేస్తుంది. సో దానికి ఎగ్జాంపుల్ సపరేట్గా నేను రాస్తాను, ఎందుకంటే కొన్నిసార్లు అది వర్క్ అవ్వదు వీటిల్లో. సో IIFE ఫంక్షన్ డాట్ HTML ఇమీడియట్లీ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఇంత కాపీ పేస్ట్ చేస్తున్నా, ఇవన్నీ తీసేస్తున్నా. సేమ్ దీన్నే మనకు ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ లాగా రాయాలనుకుంటున్నా. ఈ యాడ్నే గుర్తుపెట్టుకోండి, ఈ యాడ్ అనే ఫంక్షన్నే మనకు II ఫంక్షన్ లాగా నేను రాయాలనుకుంటున్నా. అప్పుడు మనకు ఫంక్షన్ నేమ్ అనేది ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫంక్షన్ నేమ్ అనేది ఉండకూడదు ఇలా. ఇప్పుడు మనకు ఫంక్షన్ నేమ్ లేనప్పుడు మనకు కాల్ చేయం, అంటే యాడ్ అనేది మనకు ఉండదు. బట్ బ్రాకెట్స్ అయితే ఉండాలి మనకు. ఇలా బ్రాకెట్స్ అయితే ఉండాలి, ఉండకూడదు. ఇప్పుడు మనకు ఫంక్షన్కి అండ్ ఫంక్షన్ క్లోజ్కి మధ్య ఇక్కడ వరకు మనకు బ్రాకెట్స్ ఉండాలి. ఈ నుంచి ఇది వరకు బ్రాకెట్స్, అంటే దీని ఫంక్షన్ ఒకేసారి మనం బ్రాకెట్ చేస్తాం. మళ్ళీ దీన్ని కాల్ చేయడానికి ఇదే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ రాస్తాం. కానీ దేర్ ఈజ్ నో నేమ్ ఉండదు. చూడండి, నేమ్ ఉండదు. దీన్నే ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటాము, IIFE ఫంక్షన్. నా ఇప్పుడు డైరెక్ట్గా మనకు ఇది ఏంటంటే మనకు స్క్రిప్ట్తో పాటు లోడ్ అయిపోద్ది. చూడండి, ద రిజల్ట్ ఆఫ్ A + B ఈజ్ 100. అంతగా మీకు డౌట్ ఉంది అంటే ఏం చేస్తామంటే ఇక్కడ మారుద్దాం, A + B ఈజ్ అని రాస్తున్నా. చూడండి, A + B ఈజ్ 100. ఆటోమేటిక్గా మనకు అదే లోడ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, దీన్ని ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. నా ఇక్కడ రాద్దాం, IIFE ఫంక్షన్. సమ్ టైమ్స్ ఎర్రర్ వస్తుంది, అన్క్యాచ్డ్ నాట్ ఏ ఫంక్షన్, డివ్ నాట్ ఏ ఫంక్షన్. సో లైన్ నెంబర్ 70 దగ్గర మనకి ఇలా కొన్నిసార్లు ప్రాబ్లం, అంటే ఇవన్నీ మనకు ఎర్రర్ వస్తుంటాయి. సో మనం బ్రాకెట్స్ ఇద్దాం, బ్రాకెట్స్ వల్ల ఏమన్నా ఇక్కడ మనకు ఈ ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ వల్ల మనకి ఏమవుతుందంటే ఇలా సెమీకోలన్ ఇవ్వకపోతే మనకు ఇది ఎఫెక్ట్ అవుతుంది మనకు. అందుకోసం అంటే ఇప్పుడు మనం చూడండి, ఇది సపరేట్ అయిపోద్ది మనకు. అంటే ఇక్కడ ఎండింగ్లో మనకు సెమీకోలన్ ఇచ్చుకుంటే మనకు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్. ఇప్పుడు జనరల్గా మనకి ఏంటంటే ఇది రాయినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కంటిన్యూషన్గా తీసుకుంటుంది, తీసుకొని ప్రాబ్లం అయిపోద్ది అనమాట మనకు. అందుకోసం అంతే అన్క్యాచ్ టైప్ ఎర్రర్, డివ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అనేసి వస్తుంది. సో అందుకోసం మనకు ఇది డిఫరెంట్ కాబట్టి ఇక్కడ వరకు నేను సెమీకోలన్ ఇచ్చేస్తున్నా, అండ్ ఇది సపరేట్ అయిపోద్ది మనకు అప్పుడు. సీ దిస్ A + B ఈజ్ 100. క్లియరా? ఇమ్మీడియట్లీ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఎన్ని అయిపోయినాయి.
ఇప్పుడు మనకు హెడర్ ఫంక్షన్ అనేది తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకు పారామీటర్ వర్సెస్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు మనకు ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్, వితౌట్ రిటర్న్ వాల్యూ మనం చూసాం. ఇదంతా అన్ని టైప్స్ ఇదే అనమాట. ఇక్కడ ఎక్కడైనా సరే మీరు చూడండి, ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ అంటే నేను పారామీటర్స్ ఎక్కడ రిసీవ్ చేసుకోలేదు. ఇక్కడ కానీ, ఈ ఫంక్షన్లో కానీ, యారో ఫంక్షన్లో కానీ, ఈ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్లో కానీ ఎక్కడే కానీ నేను పారామీటర్స్ నేను రిసీవ్ చేసుకోలేదు. దీన్నే ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ అంటాము. ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్. నెక్స్ట్ ఫంక్షన్, ఇది ఫంక్షన్ 1 అనుకుంటున్నా, అన్ని టైప్స్ రాయేశాను. అదేవిధంగా ఫంక్షన్ 2 రాస్తున్నా, దీంట్లోనే ఎడిట్ చేస్తాను. ఒకటోటి మీరు నీట్గా ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఫంక్షన్ 2 డాట్ హెచ్టిఎంఎల్. ఫంక్షన్ 2 ఏంటంటే ఫంక్షన్ విత్ పారామీటర్స్. ఇది వేద్దాం, మనకు అవసరం లేదు ఇంకా. ఫంక్షన్ విత్ పారామీటర్స్. పారామీటర్స్ అనేది ఏంటంటే వేరియబుల్స్ అనమాట. మనం పారామీటర్స్ నథింగ్ బట్ వేరియబుల్స్. ఇప్పుడు మనకు ఇక్కడ ఏ కామా బి అనే వాల్యూస్ అవుట్ సైడ్ నుంచి మనం ఇస్తున్నాం. సారీ ఇన్సైడ్లో మనం డిక్లేర్ చేస్తున్నాం. మనం ఇన్సైడ్లో మనకు ఏ కామా బి అనే వాల్యూస్ ఇన్సైడ్లో ఇచ్చినప్పుడు మనకు ఏమవుతుంది అంటే దీన్ని ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ అంటే ఇన్సైడ్లో మనమంతకు మనం డిక్లేర్ చేసుకుంటున్నాం, అవుట్ సైడ్ నుంచి మనం పాస్ చేయట్లేదు. ఇప్పుడు ఈ ఏ కామా బి అనే వాల్యూస్ని నేను ఏం చేస్తున్నా అంటే ఈ నుంచి తీయేస్తున్నా, చూడండి, ఏ కామా బిని తీయేస్తున్నా, ఓన్లీ సిని మాత్రం డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు ఏ కామా బిని నేను ఇక్కడి నుంచి పాస్ చేస్తాను. ఏదైనా సరే ఒక వేరియబుల్ని ఫంక్షన్ లోపల రాయడాన్ని వీటిని పారామీటర్స్ అంటాం. వేరియబుల్ నేమ్స్ని పారామీటర్స్ అంటాము. ఓకే, ఈ పారామీటర్స్ మనకి ఇప్పుడు ఇక్కడ డిక్లేర్ చేసాం ఏ కామా బి అనేసి. ఇక్కడ ఏదైతే వాల్యూస్ వస్తాయో వాటిని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. ఏ కామా బి ఇక్కడ ఏదైతే ఉన్నాయో వాటిని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఎక్స్ కామా వై అని రాశారనుకోండి, ఎక్స్ కామా వై ఆర్ ద పారామీటర్స్. బట్ ఇక్కడ మనకు కాల్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై కాబట్టి ఎక్స్ వై అనేసి కాల్ చేయాలి. మీరు ఇక్కడ ఏదైతే రాస్తామో వాటిని కాల్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ లోపలికి మనం వాల్యూస్ని పాస్ చేయాలి. ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? మనకు 2 ఉన్నాయి. ఆ 2 వాల్యూస్ని మనం ఇక్కడి నుంచి మనం పాస్ చేయాలి. ఇప్పుడు యాడ్ అనే మెథడ్లకి 2 వాల్యూస్ని మనం రిసీవ్ చేయాలి. అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 90, 80 ఇస్తున్నాను. ఇక్కడ వాల్యూస్ మీ ఇష్టం అనమాట, మీ ఓన్ వాల్యూస్ మీరు ఇవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది? 90 అనేది ఎక్స్ అవుతుంది, వై అనేది 80 అవుతుంది. ఎక్స్ అనేది 90 అవుతుంది, వై అనేది 80 అవుతుంది. ఇప్పుడు ఈ కేసెస్లో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? మనకు అవుట్పుట్ 90, 80, 170. ఎందుకు సైలెంట్గా ఉన్నారు నాకైతే అర్థం కాదు. సరే, మీ చాయిస్ ఉండలేండి అది. ఓకే, ఇప్పుడు మనకు ఎక్స్ కామా వై ఆర్ ద పారామీటర్స్ అవుతుంది. 90, 80 అనేది వాల్యూస్ అనమాట, ఒరిజినల్ వాల్యూస్ని ఆర్గ్యుమెంట్స్ అంటాము. చూడండి, ఇక్కడ పారామీటర్స్ వర్సెస్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ మనకు ఎక్స్ వై ఆర్ ద పారామీటర్స్, ఎక్స్ కామా వై ఆర్ పారామీటర్స్. అండ్ అదేవిధంగా 90, 80 ఆర్ ద ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఆర్గ్యుమెంట్స్కి పారామీటర్స్కి డిఫరెన్స్ అనమాట మనకి. సో చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు ఇక్కడి నుంచి మనం డిఫరెంట్ రిజల్ట్స్ అయినా చూడొచ్చు. యాడ్లో నుంచి మనం ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 30, 80 అని నేను పాస్ చేస్తున్నా. అదేవిధంగా మనకు యాడ్ అనే మెథడ్లోకి 789, 80 ఇలా కూడా పాస్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు ఏ వాల్యూస్ యొక్క అడిషన్ కావాలనో ఆ వాల్యూస్ని తీసుకొని ఇక్కడ ఇస్తున్నాం. ఆ వాల్యూస్ వచ్చేసి అడిషన్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఓకే, ఇక్కడ డిఫరెంట్ రిజల్ట్స్ మనం చూడొచ్చు విత్ పారామీటర్స్ కాబట్టి మీరు అవుట్ సైడ్ నుంచి పారామీటర్స్ మీరు పాస్ చేయాలి. చూడండి, ఫంక్షన్ ఒకటే ఉంది బట్ రిజల్ట్స్ ఆర్ ద డిఫరెంట్ వాల్యూస్ని మనం ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నాం. ఇది రిసీవ్ చేసుకుంటుంది, ఇది పర్ఫామ్ చేస్తుంది. నా సిఎస్ అవుట్పుట్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ మాత్రమే చూడండి, ఫస్ట్ బి మాత్రమే చూడండి. మీరు చూడండి, ద రిజల్ట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈస్ 170, ద రిజల్ట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈస్ 110, ద రిజల్ట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈస్ 869, ద రిజల్ట్ ఆఫ్. సో ఇది డిఫరెంట్ అనమాట, ఇవి డిఫరెంట్. క్లియర్? ఇలా మీరు ఎన్ని వాల్యూస్ని మీరు పాస్ చేస్తే అన్ని వాల్యూస్ యొక్క రిజల్ట్ వస్తుంది. ఓకే, నౌ సేమ్ ఇప్పుడు మనకి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి మనం పారామీటర్స్ పాస్ చేయకూడదు కదా, ఏ కామా బి తీసేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏ కామా బి పెడదాం, మనం ఏ కామా బి పెడదాం. ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఇన్సైడ్లో యూజ్ చేసే
వేరియబుల్స్నే ఇక్కడ యూస్ చేయాలి. మీరు ఇన్సైడ్లో యూస్ చేసే వేరియబుల్స్ని ఇక్కడ యూస్ చేస్తే ఇక్కడ వచ్చిన ప్లేస్ ఇది, ఇక్కడ వచ్చిన ప్లేస్ ఇది అనేసి అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనకు మల్టిప్లికేషన్ మనకి ఏంటంటే వాల్యూస్ మనం పాస్ చేయాలి. ఇక్కడ మనకి 90, 670 అంటే 7. అదేవిధంగా మల్టిప్లికేషన్లో మనకు 789, 897, సో 987 ఇలా మనకు మల్టిప్లికేషన్లో వాల్యూస్ని పాస్ చేస్తుంటే ఈ వాల్యూస్ వచ్చేసి ఇది రిసీవ్ చేసుకుంటుంది. ఏ వచ్చేసి 789, 90 అవుతుంది. అదే బి వచ్చేసి 67, 987 అవుతుంది మనకు. సో వీటి రిజల్ట్స్లో మనకు డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి మనకు. నౌ సీ దిస్, చూడండి. ద రిజల్ట్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 6030. అదే ద రిజల్ట్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 7,78,000. 7,78,000 మనకి ఇలా వస్తుంది. క్లియర్? ఏనా డౌట్? సో ఈ విధంగా వచ్చేసి మనకు ఇలా వాల్యూస్ని మనకు కౌంట్ చేస్తాం మనం. ఓకేనా? దీని ఏమంటారంటే ఫంక్షన్ విత్ పారామీటర్స్ వితౌట్ ఎనీ వాల్యూ. అది నేమ్డ్ ఫంక్షన్ అవ్వచ్చు, అన్నోన్ ఫంక్షన్ అవ్వచ్చు, ఏరో ఫంక్షన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సేమ్ ఆన్సర్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ ఏ కామ బి వాల్యూస్ని మనకు అవుట్ సైడ్ నుంచి మనం పాస్ చేయాలంటే ఇక్కడ ఏ కామ బి, ఈ బ్రాకెట్లో ఏ కామ బి. ఇప్పుడు ఏ కామ బిని మనం ఇక్కడ అవుట్ సైడ్లో మనం ఇవ్వాలి. ఇక్కడ ఎన్ని వాల్యూస్ అయినా మీరు ఇవ్వండి. 98, సో లేకపోతే మనకు 90, 30. కొద్దిగా రిజల్ట్ నీట్గా ఉండేట్టు మనం ఇస్తున్నాం. ఇక్కడ బ్రాకెట్స్ ఇచ్చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వాల్యూకి మనకు ప్రాబ్లం లేకుండా అనమాట మనకి. ఓకే, నా ఇది ఫంక్షన్ విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ, ఏం రిటర్న్ చేయట్లేదు. నో అదేవిధంగా మనకు డివ్ బ్రాకెట్స్ అండ్ మనకి ఇక్కడ ఇంకొక వాల్యూస్ ఏదైనా పాస్ చేద్దాం. 150, 30. సో నౌ సీ దిస్ అవుట్పుట్, చూడండి 3, 5. ఓకే, నౌ ఇక్కడ కూడా మనకు వాల్యూస్ని ఏదైనా పాస్ చేద్దాం. ఇక్కడ మనకు ఏ బి వాల్యూస్ని తీస్తున్నా. ఇక్కడ నేను ఏ బిని ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నా. ఏ బి బిని నేను ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నా. వాల్యూస్ని ఇక్కడ నుంచి పాస్ చేయాలి. 90, బట్ ఇక్కడ మనకు ఒక్కొక్కటే మనం సెండ్ చేసుకోగలం. మనం ఇక్కడ ఒక్కొక్కటే మనం సెండ్ చేసుకోగలం. మనం మళ్ళీ ఇంకోటి కావాలంటే ఇంకో ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ రాయాలి, మళ్ళీ ఇంకో వాల్యూస్ రాయాలి, మళ్ళీ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ రాయాలి, మళ్ళీ ఇంకో వాల్యూస్ రాయాలి. ఓకే, సిరీస్ అవుట్పుట్ ద ఏ ప్లస్ బి ఈస్ 140, 90, 50 ఈస్ 140. క్లియర్? దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ అంటాము. ఇప్పుడు ఫంక్షన్ విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ గురించి చూద్దాం. సో అన్నీ చూడండి, అన్ని టైప్స్ అన్నీ చూపించేస్తున్నా. ఇవన్నీ నీట్గా ఒక్కొక్కటి మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను ఒకే దాంట్లో రాస్తున్నా, బట్ మీరు మాత్రం అన్నీ డిఫరెంట్గా రాసుకోవాలి. ఫంక్షన్ 3.html. నో ఫంక్షన్ విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ. విత్ రిటర్న్ వాల్యూ అన్నామంటే ఇక్కడ మనకు ఈ సి వాల్యూ కానీ ఇవన్నీ మనకు ఎన్ని అవసరం లేదు, డైరెక్ట్గా రిటర్న్ అనేసి మనం రాసుకోవచ్చు. నౌ సీ దిస్ అవుట్పుట్ విత్ పారామీటర్స్ పాస్ చేస్తున్నాం, ఆర్గ్యుమెంట్స్ మనం ఇస్తున్నాం. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే డైరెక్ట్గా రిటర్న్ రాస్తున్నా. రిటర్న్ ఎక్స్ ప్లస్ వై, దట్స్ ఇట్. రిటర్న్ ఎక్స్ ప్లస్ వై అంటున్నాము అంటే ఇది ఏం చేస్తుంది అంటే రిజల్ట్ అవుట్ సైడ్కి పాస్ చేస్తుంది, అవుట్ సైడ్కి ఇచ్చేస్తుంది. అవుట్ సైడ్లో మనం క్యాచ్ చేసుకోవాలి. అంటే అవుట్ సైడ్లో మనం ఎక్కడో చోట సేవ్ చేసుకోవాలి. ఒక వేరియబుల్ అయినా సేవ్ చేసుకోండి, లేకపోతే కన్సోల్ అని డైరెక్ట్గా రాయండి. సో నా ఇక్కడ ఏం చేస్తున్నా అంటే లెట్ ఆర్ఈఎస్ ఈక్వల్ టు ఇలా, లెట్ ఆర్ఈఎస్ ఈక్వల్ టు యాడ్ 90, 80. అదేవిధంగా లెట్ ఆర్ఎస్ 1 ఈక్వల్ టు ఇలా. అదేవిధంగా డైరెక్ట్గా అయినా మనం కన్సోల్ రాయొచ్చు. చూడండి, ఇది కట్ చేసి కన్సోల్ డైరెక్ట్గా రాయొచ్చు. కన్సోల్ డాట్ లాగా ఇక్కడ రాసుకునే వాళ్ళు ఇలా డైరెక్ట్గా రాయొచ్చు. బట్ ఈ కేసులో ఏమైంది, ఆర్ఎస్లోకి డేటా స్టోర్ అవుతుంది. అంటే రిటర్న్ అంటున్నాము అంటే ఈ ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసినప్పుడు వీటి యొక్క రిజల్ట్ వచ్చేసి ఈ ఆర్ఎస్లో స్టోర్ అవుతుంది. వీటి యొక్క రిజల్ట్ వచ్చేసి ఆర్ఎస్ 1లోకి స్టోర్ అవుతుంది. వీటి యొక్క రిజల్ట్ వచ్చేసి కన్సోల్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ 789, 80 మాత్రమే వస్తుంది మనకు. ఇక్కడ 869 ఒకటి మాత్రమే వచ్చింది. మళ్ళీ మిగతా వాల్యూస్ రాలేదు, ఎందుకంటే వాటిని నేను ప్రింట్ చేయలేదు.
ఆ వాల్యూస్ కూడా కావాలంటే వాటిని కూడా మనం కన్సోల్ డాట్ లాగ్లోకి వెళ్ళేసి ఆ వేరియబుల్స్ని మనం తీసుకోవాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. RES1 వాల్యూ 90, 80, 170, 30, 80, 120, సారీ 110. ఓకే, దీని ఏమంటారంటే మాకు ఫంక్షన్ విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ అంటాం. ఫంక్షన్ విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ. క్లియర్? చూడండి ఎంత తగ్గిపోయింది. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కన్సోల్ ఇక్కడ రాస్తుందండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రిటర్న్ బిఫోర్ స్టేట్మెంట్. అదే ఈ రిటర్న్ తర్వాత మనకు ఏ స్టేట్మెంట్స్ ఉన్నా ఎగ్జిక్యూట్ అవ్వవు. గుర్తుపెట్టుకోండి, రిటర్న్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేస్తుంది. ఎప్పుడైతే రిటర్న్ కీవర్డ్ ఉందో దాని తర్వాత ఏ స్టేట్మెంట్స్ ఉన్నా అది ఎగ్జిక్యూట్ చేయదు. కావాలంటే ఇక్కడే చూడండి ఎగ్జాంపుల్, రిటర్న్ బిఫోర్ స్టేట్మెంట్, రిటర్న్ ఆఫ్టర్ స్టేట్మెంట్ అంటున్నాం. బట్ ఇక్కడ మనకు రిటర్న్ ఎప్పుడైతే వస్తుందో తర్వాత మనకు ఈ తర్వాత ఉండే ఫంక్షన్ తర్వాత ఉండే స్టేట్మెంట్స్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. కావాలంటే అవుట్పుట్ చూడండి, రిటర్న్ బిఫోర్ స్టేట్మెంట్, రిటర్న్ బిఫోర్ స్టేట్మెంట్, రిటర్న్ బిఫోర్ స్టేట్మెంట్, ఇలా రిటర్న్ బిఫోర్ స్టేట్మెంట్ వచ్చింది. కానీ మనకి ఇక్కడ చూడండి ఆఫ్టర్ స్టేట్మెంట్ అనేది ఎక్కడే కానీ రాలేదు. సో అందుకోసం చాలా ఇంపార్టెంట్, రిటర్న్ అనే కీవర్డ్ ఎక్కడైనా యూజ్ చేశాము అంటే ఆ ఫంక్షన్ ఆ లైన్ దగ్గర మనకు ఎండ్ అయిపోద్ది, ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ఎండ్ అయిపోద్ది. తర్వాత ఉండే స్టేట్మెంట్స్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ ఫంక్షన్ వచ్చేసి ఇక్కడి వరకే లూపింగ్ చేసి ఇక్కడి నుంచి వచ్చిన రిజల్ట్ని రిటర్న్ చేసి అవుట్ సైడ్కి పంపించేస్తుంది. దాని తర్వాత ఉండే స్టేట్మెంట్స్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు. నాట్ ఓన్లీ ఇన్ దిస్ ప్రోగ్రామ్, ఎనీ ప్రోగ్రాంలో రిటర్న్ అనే స్టేట్మెంట్ గురించి ఫంక్షనాలిటీ ఇదే అనమాట. క్లియర్? నా ఇక్కడ కూడా మనకు ఎన్ని తీసుకోకుండా నేను ఏం చేస్తున్నా అంటే ఎన్ని తీస్తున్నా, రిటర్న్ ఏ ప్లస్ బి అంటే మల్టిప్లికేషన్ చేయాలనుకుంటే ఇంటూ, అదే డివిజన్ చేయాలంటే బై, ఏదైనా సరే మనం అనుకుంటాం. ఇప్పుడు వీడి యొక్క అవుట్పుట్ చూడాలంటే ఒక వేరియబుల్ అని స్టోర్ చేయాలి. లెట్ ఆర్ ఈక్వల్ టు ఏదో ఒక వేరియబుల్, లెట్ ఆర్ ఈక్వల్ టు ఏదో ఒక వేరియబుల్ తీసుకున్నాం. అదేవిధంగా మనకు ఇది అవుట్పుట్ చూడాలంటే మనం కన్సోల్, ఏదైనా సరే కన్సోల్ డైరెక్ట్గా రాయొచ్చు, లేకపోతే డాక్యుమెంట్ డైరెక్ట్గా రాయొచ్చు, లేదా ఇన్నర్ HTML ఈక్వల్ టు డైరెక్ట్గా ఫంక్షన్ నేమ్ అని రాయొచ్చు. ఎలా అయినా సరే మీ చాయిస్. దీనికి వచ్చిన రిజల్ట్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఇది ఎక్కడైతే కాల్ చేసుకుంటామో దాని యొక్క రిజల్ట్ అక్కడ వస్తుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ రిటర్న్ చేస్తున్నాం, రిటర్న్ చేసినప్పుడు ఇది ఎక్కడైతే కాల్ చేస్తామో దాని యొక్క రిజల్ట్ అనేది ఆ ప్లేస్లోకే మనకు వస్తుంది. అదే వేరియబుల్లో స్టోర్ చేస్తే ఆ వేరియబుల్ మనం ప్రింట్ చేసుకోవాలి. వేరియబుల్ని స్టోర్ చేస్తే వేరియబుల్ని ప్రింట్ చేసుకోవాలి, లేదా ఫంక్షన్ నేమ్ డైరెక్ట్గా యూజ్ చేసుకోవాలన్నా ఫంక్షన్ నేమ్ డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. వీటి మాత్రం కన్ఫ్యూజ్ అయితే అవ్వకూడదు. క్లియర్? నెక్స్ట్ యారో ఫంక్షన్కి. యారో ఫంక్షన్ అనేది స్మాలెస్ట్ ఫంక్షన్ అనమాట జనరల్గా. బట్ ఇక్కడ మనకి ఏం చేస్తున్నా అంటే A/B చేయాలనుకుంటున్నాం కాబట్టి రిటర్న్ A/B చేస్తున్నాం. బట్ ఇక్కడ చూస్తే ఒక యారో ఫంక్షన్లో ఒక బ్రాకెట్ లోపల సింగిల్ స్టేట్మెంట్ ఉంది అంటే ఓన్లీ యారో ఫంక్షన్కే స్పెషల్ అనమాట. అది యారో ఫంక్షన్కే స్పెషల్. ఒక యారో ఫంక్షన్లో ఒక బ్రాకెట్ లోపల సింగిల్ స్టేట్మెంట్, సింగిల్ లైన్ ఉంది అంటే రిటర్న్ అనేది రాసే అవసరం లేదు, డైరెక్ట్గా రాసుకోవచ్చు. స్మాలెస్ట్ ఫంక్షన్ అనమాట మనకు యారో ఫంక్షన్, స్మాలెస్ట్ ఫంక్షన్. ఇలా ఇది డైరెక్ట్గా రిటర్న్ చేసుకుంటుంది. మనకు రిటర్న్ చేసినప్పుడు మనకు ఒక వేరియబుల్ అని స్టోర్ చేయాలి, లెట్ D ఈక్వల్ టు, లేదనుకుంటే డైరెక్ట్గా మనకి కన్సోల్ లైన్ మనం స్టోర్ చేసుకోవాలి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేను మల్టిప్లికేషన్ రాస్తున్నా, div బ్రాకెట్స్ 150, 30. చూడండి, అదేవిధంగా మనకు D వాల్యూ కూడా మనం చూడాలి అనుకుంటే కన్సోల్ డాట్ లాగ్లోకి మనకు ఇక్కడ D కూడా మనం రాసుకోవాలి.
కంపల్సరీ రిటర్న్ అనే కీవర్డ్ వస్తుంది అంటే రిటర్న్ అనేది ఈ అవుట్ సైడ్కి మనకు రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసినప్పుడు ఏదో ఒక వేరియబుల్ లేకైనా స్టోర్ చేసుకోవాలి, లేకపోతే డైరెక్ట్గా కన్సోల్ అంటే డిస్ప్లే పాసిబిలిటీస్లోనే డైరెక్ట్గా ప్రింట్ చేస్తాం మనం. ఓకే, నా ఈ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అవసరం లేదు, మనకి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ అవసరం అవుతుంది అంతే. మనకి ఎక్కువగా యూజ్ చేసేది ఇవే అనమాట మనకు. ఓకే, ఎక్కువగా యూజ్ చేసేది ఇవే. నెక్స్ట్ లాస్ట్ వన్ ఫంక్షన్ 4. లాస్ట్ వన్ ఏంటి? లాస్ట్ వన్ ఏంటి? ఫంక్షన్ 4 ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ. సో ఇక్కడ మనకు ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ అంటున్నారంటే పారామీటర్స్ ఇక్కడ పాస్ చేయకూడదు, పారామీటర్స్ ఇక్కడ పాస్ చేయకూడదు. పారామీటర్స్ ఎక్కడ పాస్ చేయాలి? ఇన్సైడ్లోనే పాస్ చేయాలి. మనం పారామీటర్స్ని ఇన్సైడ్లో పాస్ చేయాలి. సో లెట్ x ఈక్వల్ టు 10 ఆర్ x ఈక్వల్ టు 40 అండ్ y ఈక్వల్ టు 80. దాని యొక్క రిజల్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకు అసలు ఇక్కడ వాల్యూస్ని మనం పాస్ చేయం. ఎన్నిసార్లు మీరు కాల్ చేసినా సేమ్ రిజల్టే వస్తుంది, ఎన్నిసార్లు కాల్ చేసినా సేమ్ రిజల్టే. వాల్యూస్ అనేది కాన్స్టెంట్ ఇక్కడ, అంటే కాన్స్టెంట్ అంటే సింగిల్ టైమే మనం రాసేది, వాల్యూస్ని మల్టిపుల్ టైమ్స్ మనం రాయం. అందుకోసం మనకి ఎన్నిసార్లు కాల్ చేసినా వాటి యొక్క రిజల్ట్ అనేది సేమ్గానే ఉంటుంది. ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ అంటే వాల్యూస్ని మనం పాస్ చేయట్లేదు, విత్ రిటర్న్ వాల్యూ రిటర్న్ చేస్తున్నాం మనం. ఓకే, అదేవిధంగా ఇక్కడ a, b నేను పాస్ చేయను, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే వాల్యూస్ని మనం డిక్లేర్ చేయాలి. సో లెట్ a ఈక్వల్ టు 90, b ఈక్వల్ టు 50. ఇలా వాల్యూస్ని పాస్ చేస్తున్నాం, వాల్యూస్ని చేస్తాం. అప్పుడు మనకి మల్టిప్లికేషన్ కాల్ చేయాలనుకుంటే వాల్యూస్ని మనం పాస్ చేయకూడదు, వితౌట్ పారామీటర్స్ అంటున్నాం కాబట్టి ఏది మనం పాస్ చేయం. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా డివిజన్. సో దీన్ని కాల్ చేయలేదా మనం ఇంతకుముందు? డివిజన్. ఓకే, కాల్ చేసాం కదా, సారీ ఇక్కడ కాల్ చేసాం. ఇవన్నీ పాస్ చేయకూడదు, ఇవన్నీ పాస్ చేయకూడదు. అవుట్ పాస్ చేయకూడదు అంటే వాల్యూస్ని ఇక్కడ నుంచి డిక్లేర్ చేయాలి కాబట్టి కంపల్సరీ మీరు బ్రాకెట్స్ రాయాల్సిందే. మల్టిపుల్ లైన్స్ వస్తున్నాయి అంటే కంపల్సరీ మీరు బ్రాకెట్స్ రాయాల్సిందే. ఇలాంటి కేసులో మీరు రిటర్న్ అనే కీవర్డ్ రాయాల్సిందే. ఇక్కడ మనకు వాల్యూస్ మనం స్టోర్ చేయాల్సిందే. సో లెట్ a ఈక్వల్ టు 100, b ఈక్వల్ టు 20, లైక్ దిస్. a ఈక్వల్ 100, b ఈక్వల్ 20. క్లియర్ అండ్ అవుట్. ఇలా మనకు సో చాలా టైప్స్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ఏది ఎక్కడ అవసరం అవుతుంది అనేసి అక్కడ మాత్రం యూజ్ చేస్తాం. ఓకే, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అంతే. సో చూడండి, పారామీటర్స్ అంటే ఏంటి అర్థమైంది, ఆర్గ్యుమెంట్స్ అంటే అర్థమైంది, అండ్ రిటర్న్ వాల్యూ అంటే అర్థమైంది. ఓకేనా, క్లియర్? నౌ ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూ, ఫంక్షన్ విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ, ఫంక్షన్ విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ, ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ, అన్ని డిఫరెంట్ కేసెస్లో మనం ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ స్కోప్స్ అనమాట. స్కోప్స్లో గ్లోబల్, లోకల్ ఒకటే గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ అంటే ఫంక్షన్ అవుట్ సైడ్లో ఉండేదాన్నే గ్లోబల్ అంటాం. ఫంక్షన్ అవుట్ సైడ్లో ఏదైనా సరే వేరియబుల్ని డిక్లేర్ చేశాము అనేసి అనుకుంటే దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాం. ఆ గ్లోబల్ వేరియబుల్స్ని గ్లోబల్లో డిక్లేర్ అంటే గ్లోబల్లో యూజ్ చేసుకోవచ్చు, లోకల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. రెండే టర్మ్స్, లోకల్, గ్లోబల్ లోకల్ .html. బ్లాక్ అనేది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. బ్లాక్ అనేది మనకు లెట్ హ్యావ్ బ్లాక్ స్కోప్ అంటే బ్లాక్లో డిక్లేర్ చేసే వాల్యూస్ని అట్లా. ఇక్కడ మనం ఏదైనా ఎనీ టైప్ మనం యూజ్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకొని. ఎనీ టైప్ రిటర్న్ వాల్యూ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ వాల్యూని మనం తీసుకుంటాం. సో ఇక్కడ నేను జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ కోసమే నేను తీసుకుంటున్నా. ఇక్కడ ఈ ఫంక్షన్ కాల్ చేయాలంటే యాడ్ అండ్ రాసాం లైక్
ఇప్పుడు ఈ ఎక్స్ కామా వై అనేది ఏంటంటే లోకల్ వేరియబుల్స్ అంటాం. లోకల్ వేరియబుల్స్ ఆర్ ఫంక్షనల్ వేరియబుల్స్, అంటే ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ఫంక్షనల్ వేరియబుల్స్ ఆర్ లోకల్ వేరియబుల్స్ అంటాం. ఈ లోకల్ వేరియబుల్ ఫంక్షనల్ వేరియబుల్స్ అవుట్ సైడ్కి యాక్సెస్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. అవుట్ సైడ్కి యాక్సెస్ అవ్వవు. కావాలంటే ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఫంక్షన్ తర్వాత అయినా సరే నేను రాస్తున్నా. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అంటున్నా. ఇప్పుడు ఈ ఎక్స్ అనే వాల్యూ ఇక్కడికి వస్తుందా రాదా? రాదు. చూడండి, ఎప్పుడైనా సరే ఫంక్షన్లో ఉన్న వాల్యూస్ని మనం అవుట్ సైడ్లో యాక్సెస్ చేయలేము. చూడండి, అన్క్యాచ్డ్ రెఫరెన్స్ ఎర్రర్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎక్స్ని డిఫైన్ చేయలేదు అంటున్నా, ఎందుకంటే ఈ ఫంక్షన్లో ఉండే వేరియబుల్ ఓన్లీ ఫంక్షన్లో వరకు మాత్రమే యాక్సెస్ అవుతుంది. ఫంక్షన్ అవుట్ సైడ్కి యాక్సెస్ అవ్వదు. దీన్ని ఏమంటారంటే లోకల్ వేరియబుల్. ఇప్పుడు ఈ ఎక్స్ అనేది అవుట్ సైడ్ యాక్సెస్ అవ్వాలంటే కంపల్సరీ గ్లోబల్ వేరియబుల్ అయి ఉండాలి. ఇప్పుడు ఎక్స్ అనేది ఇక్కడ డిక్లేర్ చేశాను, ఎక్స్ అనేది ఇక్కడ డిక్లేర్ చేశా, ఇక్కడ యూజ్ చేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 40 అన్న. ఇది ఇవ్వండి, కట్ చేస్తున్నా. ఎక్స్ ఈక్వల్ 40 అంట. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్ అనేది గ్లోబల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేశాం. డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ అసైన్ చేస్తున్నా అంతే. నేను మళ్ళీ లెట్ అనేసి నేను డిక్లేర్ చేయట్లేదు, ఇక్కడ అసైన్ చేస్తున్నా. అసైన్ చేసినప్పుడు 40 అండ్ ఎక్స్ అనేది చూడండి ఇట్స్ ఏ 40. అంటే గ్లోబల్ వేరియబుల్ని లోకల్లో యూజ్ చేస్తున్నాం. లోకల్లో యూజ్ చేసినప్పుడు ఈ ఎక్స్కి మనం 40ని అసైన్ చేసాం. 40ని అసైన్ చేసినప్పుడు ఇలా వస్తుంది. నా ఇదే స్టేట్మెంట్ని నేను కాల్ చేస్తున్నా. ఇక్కడ కాల్ చేస్తున్నా. ఇక్కడ కాల్ చేసినప్పుడు దీని యొక్క రిజల్ట్ సేమ్ వస్తుందా, డిఫరెంట్ వస్తుందా? దీని యొక్క రిజల్ట్ సేమ్ వస్తుందా, డిఫరెంట్ వస్తుందా? మెయిన్ రాసేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఏ ప్లేస్లో రాస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ రాసినప్పుడు ఈ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది? ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడే ఎక్స్ వాల్యూ అసైన్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది? ఈ స్టేట్మెంట్ తర్వాత ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ చేస్తేనే ఎక్స్ వాల్యూ 40 అవుతుంది. బట్ దీనికంటే ముందే మనం కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్ అని రాస్తున్నాం. అంటే ఈ యొక్క వాల్యూ వచ్చింటుంది, అంటే ఎంటీ వాల్యూ వచ్చింటుంది. ఎంటీ వాల్యూ యొక్క డేటా టైప్ ఏముంటుంది? అన్డిఫైన్డ్. నాన్ అనేది డిఫరెంట్, నల్ అనేది డిఫరెంట్, అన్డిఫైన్డ్ అనేది డిఫరెంట్. సో అవన్నీ డిఫరెంట్ కేసెస్లో ఉంటాయి మనకు. నెక్స్ట్ మన ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే మనకు ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ మనకు ఇక్కడ వస్తుంది. ఇట్స్ ఏ 40. సీస్ అవుట్పుట్ చూడండి, ఇట్స్ ఏ అన్డిఫైన్డ్ 120 అండ్ 40. సో చాలా 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 ఇంపార్టెంట్. దీన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాం. గ్లోబల్ వేరియబుల్ అదే లోకల్ వేరియబుల్స్. ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్ లోకల్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, గ్లోబల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, గ్లోబల్ వేరియబుల్కి చాలా పవర్ఫుల్ ఉంటుంది. గ్లోబల్ వేరియబుల్ని లోకల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, గ్లోబల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు ఎక్స్ కామా జెడ్ ఈక్వల్ టు 90 అంటున్నా. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ప్లస్ జెడ్ కూడా ఇస్తాను. ఇప్పుడు ఈ జెడ్ యొక్క వాల్యూ ఇక్కడ ఉంటే 90 వాల్యూ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. మనకు ఇక్కడ 90 యాడ్ అవుతుంది. అంటే గ్లోబల్లో ఉన్న వేరియబుల్ లోకల్లో యాక్సెస్ అవుతుంది. అప్పుడు మనకు జెడ్ వాల్యూ కూడా ఇక్కడ 90 అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. 120కి 90 యాడ్ అయితే 210 వస్తుంది. ఇది 210. ఇలా మనకు గ్లోబల్లో ఉన్న వాల్యూస్ని లోకల్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అదే గ్లోబల్లో ఉన్న వాల్యూస్ని గ్లోబల్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ లోకల్లో యూజ్ చేసుకోవచ్చు, గ్లోబల్లో కూడా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? చూడండి, ఇక్కడ మనకి సేమ్ ఇదే కేసులో మనకు జెడ్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. జెడ్ని ప్రింట్ చేసినప్పుడు మనకు జెడ్ వాల్యూ వస్తుంది మనకు సీస్ 90. అదేవిధంగా మనకు వైని ప్రింట్ చేద్దాం అనుకుంటే వైని ప్రింట్ చేస్తే మనకేమొస్తుంది రిజల్ట్ చూడండి. అసలు ఫంక్షన్ కూడా కాల్ అవ్వదు మనకి. ఇప్పుడు చూడండి, ఫంక్షన్ కూడా కాల్ అవ్వదు, ఇలా వస్తుంది. వై ఈజ్ నాట్ డిఫైన్డ్ అని ఎర్రర్ వస్తుంది. వై ఈజ్ నాట్ డిఫైన్డ్ అనేసి వస్తుంది మనకి ఎర్రర్. ఓకే, ఈ విధంగా ఫంక్షన్ వీటి తర్వాత ఎప్పుడైనా సరే మనకి కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది. ఎక్కడైనా సరే ఒక లైన్ దగ్గర ఎర్రర్ వచ్చింది అంటే తర్వాత ఉండే లైన్స్ అన్ని ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోద్ది, తర్వాత ఎగ్జిక్యూషన్ అవ్వదు అనమాట మనకి. ఇప్పుడు కూడా జరిగింది కూడా అదే ఇంతకుముందు మనకి.
ఇక్కడ లైన్ దగ్గర దీనికంటే బిఫోర్ లైన్ దగ్గర ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వస్తేనే మనకి ఏమైంది, తర్వాత ఉండే ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోయింది మనకి. ఓకే, సో చాలా నీట్గా నేర్చుకోవాలి. వీటిని మీరు ఏం చేస్తారంటే చాట్ జీపీటీలో కూడా సెర్చ్ చేయండి. చాట్ జీపీటీలో సెర్చ్ చేసి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మీరు చూడండి. ఓకే, ఇది టుడే క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో మనకి కాల్ బ్యాక్స్ అంటే ఏంటి, క్లోజర్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఏంటి చూద్దాం. ఈవెంట్స్ మనం నేర్చుకోవాలంటే కంపల్సరీ ఫంక్షన్స్ మనకు వచ్చి ఉండాలి. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు మనం చేసిన వాటిలో టాస్క్లు మళ్ళీ ఇక్కడ చేయాలి. మనకి ఇక్కడ మళ్ళీ టాస్క్లు ఉంటాయి. టాస్క్లు మనకి ఫంక్షన్స్ బేస్ చేసుకొని ఉంటాయి. మనకి ఫంక్షన్స్ ఎగ్జాంపుల్స్. ఈ క్లాస్ టైం వరకు ఫంక్షన్స్ ఈవెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకొని వచ్చి ఉండాలి మీరు. ఓకే, క్లియర్? సో చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నీట్గా ప్రాక్టీస్ చేయండి. వీటన్నిటిని రియల్ టైంలో ఎక్కడ యూస్ చేస్తాం ఏంటి అనేసి కమింగ్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.